ముర్షిదాబాద్ అల్లర్లు ముందస్తు ప్రణాళికతోనే జరిగాయని, అందులో బీజేపీ, బీఎస్ఎఫ్, ఇతర కేంద్ర ఏజెన్సీల హస్తం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కోల్కతాలో జరిగిన ఇమాంల సమావేశంలో పాల్గొన్న బెంగాల్ సీఎం బంగ్లాదేశ్లో కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తేవడంతో పాటు అక్రమ చొరబాట్లకు అనుమతి ఇవ్వడంతో బెంగాల్లో అశాంతికి కారణమైనట్లు విమర్శించారు. హింస జరగడానికి బీఎస్ఎఫ్లోని ఓ వర్గం, కేంద్ర హోంశాఖ పరిధిలోని ఏజెన్సీల పాత్ర ఉందని దుయ్యబట్టారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయొద్దని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన మమతా బెనర్జీ అమిత్ షా సారథ్యంలోని హోంశాఖను నియంత్రించాలని కోరారు. రాజకీయ అజెండా కోసం అమిత్ షా దేశానికి హాని చేస్తున్నారని ఆరోపించారు. ముర్షిదాబాద్ అల్లర్లలో చనిపోయిన 3 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 3 ఒకరి మృతికి బీఎస్ఎఫ్ కారణమన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని బెంగాల్ సీఎస్ను మమతా బెనర్జీ ఆదేశించారు.